రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని చెల్లలింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో నియోజకవర్గం మండల స్థాయి బోధనోపరికరణముల ప్రదర్శనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో స్పష్టమైన మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ ఏర్పడాక ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరుస్తున్నామని తెలిపారు. గురుకులాలు, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. लोकानां विशदे भवरोगिणां निदयनामूर्त वीणापाणे विद्महे ब्रह्मपत्नी लोकानां विशदे भवरोगिणां निदयनामूर्त वीणापाणे विद्महे ब्रह्मपत्नी लोकानां विशदे भवरोगिणां निदयनामूर्त वीणापाणे विद्महे ब्रह्मपत्नी ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఎక్కడైనా కూడా పోటీ పడినట్టు తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. స్కూల్ బాగు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసుకోవడమే కాదు, పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచాలి. ఎక్కడ పోయినా తెలంగాణ బిడ్డలు పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం, మన ప్రభుత్వ పాఠశాలను బాగా చేసుకున్నాం. అల్టిమేట్ గా సంకల్పం ఏంటంటే మన పిల్లలు ఎక్కడ పోయినా పోటీ పడాలనే సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నాం. రెండవది ఒలింపిక్ కార్యక్రమం ద్వారా పిల్లల నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. 10th క్లాస్ లో కూడా మంచి